బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా అట త్వరలో ప్రారంభించబోతున్న కేంద్రం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఇస్తామని చెప్పింది కదా. ఇది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించింది. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి బాలికలకు అమ్మాయిలకి టీకా ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ప్రతి ఒక్క పేరెంటు బయట ఒక 3000 4000 ఉంటుంది అనుకుంటా. టూ వ్యాక్సిన్స్ ఏమో ఇవ్వాలి. ఇది మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. త్వరలో దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఈ వ్యాక్సిన్ 4 రకాల గర్భాశయ క్యాన్సర్లు నిరోధిస్తుంది. క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పివి టైప్ 16, టైప్ 18తో పాటు టైప్ 6, టైప్ 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్వహించే సార్వజనీన టీకాల కార్యక్రమంలో భాగంగా కాకుండా ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతారట. ఈ గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రపంచ స్థాయి వ్యూహంలో భాగంగా హెచ్పివి వ్యాక్సినేషన్ చేపట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫారసు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని దేశీయంగా అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్లలోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్ 4 టీకాను 2 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందట. మార్కెట్లో దొరికేదేమో గార్డాసిల్ 4 అట. వీళ్ళు ఇచ్చేదేమో ఏదో చెప్తున్నారు కదా, గార్డాసిల్ ఇంకొక రకం అట. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే టీకా ఒక డోసు వేసుకుంటే సరిపోద్దట. సో దయచేసి గమనించండి. ఇది అసలు ఇప్పటికీ ఆలస్యం జరిగింది. ప్రభుత్వాలు ఇమీడియట్గా దీన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.